ఈ తడ మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, దాంట్లో సమస్య లేదు. తెలుగుదేశం, ఈ జనసేన, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అన్నీ కలిసి వచ్చినా సరే జగన్ గారిని ఏం చేయలేరు. జగన్ గారు ఇచ్చే పథకాల్లో ఓటు వేసినా వేయిపోయినా ప్రతి నియోజకవర్గాల్లో కుల మత ఏమి లేకోకుండా అందరూ అర్హులైన వాళ్ళందరికీ ఈ మామూలు పథకాలు ఇమ్మన్నాడు ఇస్తున్నారు. అందరూ తీసుకున్నారు కూడా, మేము కూడా చూసాము. మేము పార్టీ పనిచేస్తున్నాము, పార్టీ కంపల్సరీగా గెలిచిద్ది, దాంట్లో సమస్య లేదు. ఒకటే చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను ప్రతి ఇంట్లో ఇచ్చిన పథకాలు నేను నచ్చి మెచ్చి మీరు నచ్చితేనే మాకు ఓటు వేయండి అని అంటున్నాడు. అంత ధైర్యంగా చెప్పేసి ఏమో ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరు. ఈ ప్రపంచంలో ఎవరు నచ్చి మెచ్చితేనే ఓటేయండి అంటున్నారు. అమ్మ నాకు ఓటేయి అంటలా, మీకు నచ్చితే ఓటేయమంటున్నారు. ఎవరన్నా ఉన్నారా ఇంతవరకు అట్లా అన్నవాళ్ళు మీకైనా కానీ? అందుకని చెప్పి కంపల్సరీగా వస్తారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ ఇంత ప్రేమగా దగ్గర కూర్చోబెట్టుకున్న వాళ్ళు ఎవరూ లేరు. పెద్దవాళ్ళు అయితే వీడి పక్కన కూర్చున్నాడు, కూర్చోకూడదని నెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మన జగన్ గారు వచ్చి అట్ట వద్దు, మనంతా బాయ్ బాయ్ అని చెప్పి అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ప్రతి కులంలోనూ అందరికి అన్ని రకాల సీట్లు ఇచ్చి మెప్పించాడు. అందుకని చెప్పి ముఖ్యమంత్రి గారు కంపల్సరీగా వెళ్తారు. ఎక్కడ మేడం అందరికి ఇచ్చారు కదా, ఎక్కడ మేలు చేశారు? అంతకితంగా ఇప్పుడు బాగా మేలు జరిగింది కదా. మైనారిటీ మొత్తం మన పక్కనే ఉన్నారు కదా. మాది గుంటూరు 1 ఫాతిమా మేడం గారికి ఇచ్చారు సీటు, కంపల్సరీగా మెజారిటీతో గెలిచిద్ది. ఆ మేడం గారికి మళ్ళీ మంత్రి పదవి ఇస్తారు మైనారిటీ కంపల్సరీగాను, దాంట్లో సమస్య లేదు. ఇవన్నీ ఎక్కడ ఏమీ జరగలేదు. అదేది గిట్టనాలు చెప్పడమే మాట. వీళ్ళు ఎంతమంది ఎన్ని కొలిచి మాయ మాటలు చెప్పినా ఏమీ కుదరదు. ఇప్పుడు జగన్ గారు ఇచ్చే పథకాలను డబ్బులు ఇస్తామంటున్నారు, ఇప్పుడు అప్పులు అన్నారు. తగ్గడం ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? అవునమ్మా, అప్పుడు 500 కూలి తెచ్చుకునేవాళ్ళం, ఇప్పుడు 1000 రూపాయలు కూలి అయింది, 200 రూపాయలు నూనె అయింది. దానికి కరెంట్ బిల్లు పెరిగింది అంటున్నారు. ఇంట్లో ఏసీ, ఫ్యాను, టీవీ లేని ఎవడన్నా ఉండడా? అవన్నీ కావాలా? అప్పుడు 100 వచ్చి ఇప్పుడు 200 వచ్చింది. ఇవన్నీ మాయ మాటలు, ఇవన్నీ చెప్పుకునే అనమాట. ఇప్పుడు సంపద పెరిగింది, ఖర్చులు పెరిగినాయి అంతే. అప్పుడు మన తయంతా 50 రూపాయలు, ఇప్పుడు 200 రూపాయలు, 1000 రూపాయలు కూలి తెచ్చుకుంటున్నాం కాబట్టి. అందుకని జగన్ గారి మీద ఎంతమంది ఏ బురద చల్లినా సరే జగన్ గారు ముఖ్యమంత్రి ఖాయం. 120, 130 సీట్లతో భారీ మెజార్టీతో గెలుస్తాడు. పవన్ కళ్యాణ్ గారికి ఏముందమ్మా, 40 సీట్లు 50 సీట్లు అన్నాడు. ఇప్పుడు 25 సీట్లు తీసిన కాపులు మొత్తం తాకట్టు పెట్టేశాడు కాళ్ళ దగ్గర. రేపొద్దు అసలు 24 సీట్లు ఉంటాయో ఉండవో, 5 ఉంటే 4 ప్రకటించాడు కూర్చుని. అవి ఉంటాయో ఉండవో తెలియదు. అవి తీసేయండి. పవన్ కళ్యాణ్ గారు అసలు లెక్కే సమయం లేదు, ఊరిని చెప్పుకోవటమే. ఏది అడ్డం పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంతవరకే, అంతేగాని ఏం ఎఫెక్ట్ ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సమస్య లేదు. ఆ మాత్రం ప్రతిపక్షంలో ఉండాలిగా, మరి రేపు అడగాలి కదా. రోడ్లు వేయలేదంటే ప్రతిపక్షం రోడ్డు గుచ్చుకుని అడిగే వాళ్ళు ఉండాలి. దానికోసమే జగన్ గారు కరిదేస్తే ఆ నలుగురు కూడా దీంట్లోకి వచ్చేవాళ్ళు ఉండాలని అటు పెట్టారు. అంతవరకే ఉండాలి కదా, ఫార్మాలిటీగా చేయటమే వాళ్ళు అంతే. వాళ్ళు సీట్లకి ఇవ్వటాకే వాళ్ళు పోటీ చేసేవాళ్ళు లేరమ్మా. 175 ఎత్తుక్కుంటారు. 118 రిలీజ్ చేశారు, ఓకే. దాంట్లోనే మల్లగొల్లాలు వాళ్ళకే కుదరక కొట్టుకుంటున్నారు కదా, చూస్తున్నారు కదా, టీవీలో చూపిస్తున్నారు కదా. అందుకని చెప్పి పేదల పక్ష పార్టీ వైఎస్ఆర్ పార్టీ కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు, దాంట్లో సమస్య లేదు. ఎంతమంది కట్టకట్టుకు వచ్చిన సింహం సింగిల్గానే వచ్చింది, సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. ఓకే, థ్యాంక్ యూ.